ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టారు. దీంతో పార్టీ విధేయులకు బీజేపీ పెద్దపీట వేస్తోందని మరోసారి రుజువైంది. దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు కట్టబెడుతోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను ఎంపిక చేసింది. రాష్ట్ర నేతలు ఒకటి తెలిస్తే హైకమాండ్ మరొకటి చేస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ అధ్యక్షుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సీనియర్లు ఆశావాహులకు షాకిస్తూ కొత్త అధ్యక్షులను ఎంపిక చేసింది. ఓ చేతిలో బీజేపీ జెండా, ఇంకో చేతిలో కూటమి అజెండా. కలిసి నడుద్దాం, పార్టీ కోసం కష్టపడదాం. ఏపీ బీజేపీ కొత్త సారథి పీవీఎన్ మాధవ్ అధ్యక్షుడి హోదాలో చేసిన మొదటి కామెంట్స్ మనమేం తక్కువ కాదు, అలా అని బలహీనులం కాదంటున్నారు కమలనాథులు. ఏపీలో బీజేపీ బలం ఎంత అని అనే వాళ్లకు అదే స్థాయిలో సౌండ్కు రీసౌండ్ ఇస్తున్నారు. ఏపీలో బీజేపీ బలం ఎంతంటే ఒక పార్టీని అధికారంలోకి తెచ్చేంత, ఇంకో పార్టీని అధికారంలో నుంచి దింపేంత అంటున్నారు కాషాయ లీడర్లు. వచ్చి రాగానే ఇంత జోష్ నింపిన బీజేపీ చీఫ్ మాధవ్ గురించి ఎవరైనా, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, రాజకీయ నేపథ్యం ఏంటి అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మీరు కూడా మాధవ్ బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను మిస్ అవ్వకుండా చూడండి. పీవీఎన్ మాధవ్ పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్. 1973 ఆగస్టు 10వ తేదీన విశాఖ జిల్లా మద్దిలపాలెంలో జన్మించారు. మాధవ్ ఉన్నత విద్యావంతుడు. కాస్ట్ అకౌంటెంట్ కోర్స్ చేశారు. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎంబీఏ చదివారు. ఏకకాలంలోనే పీజీడీసీఎస్, పీజీడీఏఎస్ పూర్తి చేశారు. ఆయన రాజకీయ ప్రయాణం అఖిల భారత్ విద్యార్థి పరిషత్తో ప్రారంభమైంది. చిన్నప్పటి నుంచి రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్లో చురుకుగా వ్యవహరించారు. విద్యార్థి నాయకుడిగా కెరీర్ ప్రారంభించిన మాధవ్ యువ మోర్చాలో విద్యార్థి సామాజిక అంశాలపై పోరాటం సాగించారు. ఆయన కుటుంబానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో పాటు బీజేపీతో విడదీయరాని అనుబంధం ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన పీవీఎన్ మాధవ్ 2009లో తొలిసారి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2017లో టీడీపీ, బీజేపీ, జనసేన బలపరచడంతో ఉత్తరాంధ్ర జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో శాసన మండలిలో తొలిసారి అడుగుపెట్టారు. ద్వితీయ ప్రాధాన్యత ఓటులో మాధవ్ గెలుపు సాధ్యమైంది. బీజేపీ ఫ్లోర్ లీడర్ గాను పనిచేశారు. 6 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన మాధవ్ పార్టీకి నమ్మకస్తుడనే చెప్పాలి. మాధవ్ పేరు అధ్యక్ష పీఠం కోసం గతంలో పరిశీలించినప్పటికీ సాధ్యం కాలేదు. ఈసారి ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత, బీసీ ఫ్యాక్టర్ వంటివి కలిసి వచ్చాయి. గతంలో ఆయన తండ్రి చలపతిరావు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు మాధవ్ అధ్యక్ష బాధ్యతలు చేపడితే తండ్రి కొడుకులిద్దరూ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినట్లవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇదో రికార్డ్. మాధవ్ తండ్రి చలపతిరావు కాషాయ పార్టీకి తొలితరం నాయకుల్లో ఒకరు. ఆయన ఎమ్మెల్సీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలి బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న బీజేపీ సీనియర్ నేతలకు చలపతిరావు గురువు లాంటి వారని చెప్పాలి. ఇక కొత్త అధ్యక్ష రాక సందర్భంగా పార్టీ కోసం, కూటమి బలోపేతం కోసం, అంతేకాదు పదవుల కోసం ఇలా ఎవరి వాయిస్ వాళ్ళు వినిపించారు. కూటమికి తిరుగులేదని కొందరంటే సొంతంగా బలోపేతం కావాలని మరికొందరు ఆకాంక్షించారు. ఏపీలో బీజేపీని తిరుగులేని శక్తిగా తయారు చేయడమే లక్ష్యం అంటున్నారు. ఈ సందర్భంగా మంచి చెడు భవిష్యత్ ప్రణాళికపై తమ ఒపీనియన్స్ వ్యక్తం చేశారు లీడర్స్. చూడాలి మరి ముందు ఏం జరుగుతుందనేది. బీజేపీ క్యాడర్లో ఈ జోష్ ఇలానే కొనసాగుతుందా లేక మధ్యలోనే ఆగిపోతుందా అనేది చూద్దాం.